ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయిరాం గురవే నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. భాయాజీభాయ్ ధనవంతుడైన భూస్వామి గణపతి పోతే పాటిల్ను వివాహం చేసుకుంది. తర్వాత షిరిడీకి వచ్చింది. ఆమె విధేయత కలిగి ఇంటి పనులు చేస్తూ భర్తతో ప్రియంగా ఉండేది. ఇంటికి వచ్చే బంధువులకు అతిథులకు తానే స్వయంగా వండి ఎంతో ఆప్యాయంగా వడ్డించేది. బాబా మొదటిసారి షిరిడీ వచ్చినప్పుడు ఆయనకు ఆహారం ఇచ్చిన మొదటి మహిళ ఆమె. సాయిబాబాలోని దైవత్వాన్ని గుర్తించి భాయాజీ పకీరు వెతుకుతూ తిరుగుతూ ప్రతిరోజు ఆయనకు ఆహారం పెట్టేది. ఆయన భుజించిన తర్వాతే తాను భుజించేది. గణపతి కోతే పాటిల్ మరియు భాయాజీ కుమారుడే తాత్య. తాత్య కోటే పాటిల్ లేదా తాత్య అని అతని పిలుస్తూ ఉంటారు. తాత్య 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బాబా షిరిడీకి వచ్చారు. అప్పటి నుండి తాత్య బాబాతో చనువుగా ఉండేవారు. బాబాను మామా అని పిలిచేవారు. తాత్య బాబా వీపుపై ఎక్కి ఆయన ఒడిలో సొంత మేనల్లుల్లా చూసుకునేవారు. బాబా అతని ప్రవర్తనను తల్లి ప్రేమతో చూసేవారు. కొన్నిసార్లు అతన్ని పిల్లతన ప్రవర్తనను తిట్టేవారు. కానీ బాబా ఆమెను తాత్యాను ఒంటరిగా వదిలేయమని సలహా ఇచ్చేవారు. బాబా ఓ తాత్య లేదా కోత్య లేదా కోఠే ఛా ఘేడ్ ముఖ గుర్రం ముఖం గలవాడా అని పిలిచేవాడు. బాబాతో అంత దగ్గరగా ఉండటం వల్ల తాత్యాకు సాయి వద్ద చాలా ప్రత్యేకతలు లభించాయి. మహల్సాపతి తరువాత తాత్యాకు మాత్రమే ద్వారకామాయిలో తాను కలిసి నిద్రించటానికి బాబా అనుమతించారు. తాత్యాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. అప్పటి వరకు బాబా దగ్గరే ఉండేవారు. తండ్రి చనిపోవటంతో కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడానికి బాబా తాత్యాను ఇంటికి పంపేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయిరాం గురవే నమ. శ్రీ సాయి రామ్ గురవే నమ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ సాయిరాం గురవే నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. తాత్య తన తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతను స్వీకరించారు. తాత్య వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు కావటంతో వ్యవసాయం చేయాలనుకున్నాడు. బాబా చాలా సంతోషించి ప్రతిరోజు 35 రూపాయలు తాత్యాకి ఇచ్చేవారు. ఈ డబ్బుతో వ్యవసాయం కావాల్సిన తీసుకున్నాడు. అతని పొలంలో ఆరు జతల ఎద్దులు పనిచేసేవి. సాయి కృప మరియు తాత్య కృషి ఫలితంగా షిరిడీలో పెద్ద రైతు అయ్యాడు. తాత్యాకు సహాయం చేసే స్వభావం ఉండటం వల్ల తన గ్రామంలోని వారందరికీ చాలా సహకరించేవారు. బాబా రోజు భిక్ష స్వీకరించే ఇళ్లలో తాత్య ఇల్లు ఒకటి. తాత్య తల్లి బాబా ఎన్నోసార్లు భిక్ష కోసం వెళ్ళినా ఖాళీ చేతులతో పంపేది కాదు. బాబా మొదటి రోజుల్లో 8 సార్లు భిక్ష కోరేవారు. 1976లో కరువు వచ్చినప్పుడు బాబా తాత్య మరియు నందూరాం మార్వాడి ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. తాత్య 17 లేదా 18 సంవత్సరాల వయసులో గంగాగీర్ మహారాజును కలిసి నామ సప్తాహంతో పాల్గొనడానికి అనేక ప్రదేశాలకు వెళ్ళేవాడు. గంగాగీర్ మహారాజ్ మొదటిసారి షిరిడీ సందర్శించినప్పుడు సాయిబాబాను విలువైన రత్నము అని ప్రశంసించారు. తాత్య నామ సప్తాహంలో హాజరు కావడం గురించి బాబాకు చెప్పినప్పుడు చాలా సంతోషించారు. తాత్య వివాహం చేసుకున్నాడు. కానీ ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. అందుకని రెండో వివాహం చేసుకున్నాడు. అయినా రెండో భార్యతో కూడా సంతానం కలగలేదు. మూడో వివాహం చేసుకున్నాడు. మూడో భార్యతో కూడా అతనికి పిల్లలు పుట్టలేదు. తాత్య నిరాశ చెంది ఇక పిల్లలు పుట్టే రాత లేదని భావించి తన స్నేహితుడు రామచంద్ర పాటిల్ కొడుకు దత్తత తీసుకోవడానికి సన్నాహాలు చేశాడు. అతను దత్తత కార్యక్రమాలకు ఏర్పాటు చేసి దత్తత పత్రాలు తీసుకుని సాయిబాబా ఆశీర్వాదం కోసం షిరిడి ద్వారకామయి వచ్చారు. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయిరాం గురవే నమ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయిరాం గురవే నమ. శ్రీ సాయి భక్త లీలామృతం. తాత్య సాయి పాదాలకు నమస్కరించి దత్తత పత్రాలు సాయి చేతిలో ఉంచారు. బాబా ఆ పత్రాలను అటు ఇటు తిప్పి తాత్యతో, నీవు పిల్లల్ని కంటావు, మరెందుకు ఈ దత్తత తీసుకోవటం? నా మాటలపై నమ్మకం ఉంచి వెంటనే దత్తత ప్రక్రియ ఆపు అన్నారు. బాబా మాటలపై నమ్మకంతో దత్తత కార్యక్రమం ఆపుతాడు. కానీ ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. చివరికి అతను బాబా వద్దకు వెళ్ళి తనకి ఇంకా పిల్లలు లేరని చెప్పాడు. బాబా అప్పుడు ఇలా జవాబిచ్చాడు. తాత్య, నీకు పిల్లలు పుడితే నీ సంపద పోతుంది. నీకు సంపద కావాలా లేక పిల్లలు కావాలా ఎంచుకో అన్నారు. పిల్లల
పిల్లల కోసం పగలు రాత్రి ఆరాటపడుతున్న తాతయ్య సంపదలు పోనివ్వు, నాకు పిల్లలు కావాలి అని బదులిచ్చాడు. అప్పుడు బాబా నవ్వి చాలా మంది పిల్లలు పుడతారని చెప్పారు. అప్పుడు తాత్యాకు 55 సంవత్సరాల వయసులో అతని భార్యలిద్దరూ పిల్లలు కనడం ప్రారంభించారు. చివరికి అది పెద్ద కుటుంబం అయింది. అతని కుటుంబంలో మనవలు మనవరాళ్లతో సహా 100 మంది పైగా అయ్యారు. బాబా చెప్పినట్లుగా అతనికి సంపద అదృశ్యమైంది మరియు తాత్య అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిని బాబా కృపతో అతను పరిష్కరించుకున్నాడు. ఒకసారి బావు సాహెబ్ బ్రూటీ, కాకా సాహెబ్ దీక్షిత్, డాక్టర్ పిల్లై మరియు తాత్య రాధాకృష్ణమాయి ఇంట్లో ఒక విందు కోసం కలిశారు. ఆ సమయంలో తాత్య రాధాకృష్ణమాయి గురించి తనకు కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పాడు. అప్పుడు తాత్యాకు రాధాకృష్ణమాయితో కొంచెం వివాదం జరిగింది. ఆ సమయంలో ఆమె కోపం తారాస్థాయికి చేరింది. అక్కడి నుండి తాత్య తన పొలం పనులకు వెళ్ళి తన పొలం పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఎక్కడి నుండో కొన్ని రాళ్లు ఎగిరి వచ్చి అతని కాళ్ళపై పడ్డాయి. ఆ రాళ్ల దెబ్బల వల్ల చాలా బాధపడ్డాడు. కానీ తనపై ఎవరో రాళ్లు విసురుతున్నారో చూడలేకపోయారు. ఈ పని రాధాకృష్ణ ఆయి చేయించిందేమో అని అనుకున్నాడు. ఆమె బాబాకు చాలా బాగా సేవ చేసింది మరియు షిరిడీలో అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించింది. వాటిలో చాలా వరకు నేటి సంస్థను అనుసరిస్తోంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. పుట్టిన ప్రతి మనిషికి తప్పనిసరిగా వచ్చేది చావు లేదా మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడూ వచ్చేది తెలియనిది మరణం. కానీ సాయికి సర్వం తెలుసు. బాయాజీభాయికి ఇచ్చిన వాగ్దానం బాబా నిలుపుకున్నారు. తాత్యా పాటిల్ మరణాన్ని బాబా నివారించి బదులుగా తన శరీరాన్ని అర్పించారు. తాత్యా పాటిల్కు రాబోయే మరణం బాబాకు తెలుసు. అనారోగ్యంతో ఉన్న రామచంద్ర పాటిల్కు బాబా కల్లో కనిపించి మరణశయ్యపై నీవు కాదని మరణశయ్యపై ఉన్నది తాత్యా పాటిల్ అని చెప్పారు. బాబా కూడా దాన్ని రహస్యంగా ఉంచమని కోరారు. కానీ రామచంద్ర పాటిల్ ఈ విషయాన్ని బాలా షింపేకి చెప్పి దాన్ని రహస్యంగా ఉంచమని సలహా ఇచ్చారు. 1918లో విజయదశమి సమీపిస్తుండటం తాత్యా చాలా అనారోగ్యంతో బలహీనంగా మంచాన పట్టాడు. తాత్యా మరణం రహస్యం తెలిసిన రామచంద్ర పాటిల్ మరియు బాలా షింపే చాలా ఆందోళన చెందారు. అక్టోబర్ 15, 1918న ఇంట్లో తాత్యా కోలుకుంటున్నాడు మరియు అతని నాడి సాధారణ స్థితికి వచ్చింది. కొంతకాలం కొంత కొత్త బలం అతని శరీరంలోకి ప్రవేశించింది. అతను లేచి నిలబడి నడవగలిగారు. అతని ఆనందంతో అరిచాడు. అకస్మాత్తుగా తనకి కొత్త శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అతనికి అర్థం కాలేదు. చూసేవారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఆశ్చర్యానికి బాబాను గుర్తు చేసుకున్నారు. బాబా తనకి మరో జీవితాన్ని ఇచ్చారని భావించి అతను ద్వారకామై పరిగెత్తుకుంటూ వెళ్లి బాబాకు నమస్కరించారు. తాత్యా పూర్తిగా కోలుకున్నాడని బాబా గమనించారు. బాబా తాత్యాను తీసుకెళ్లి తన ఇంట్లో వదిలేయమని శ్యామాను అడిగారు. తాత్యా తన ఇంట్లో వదిలి శ్యామ తిరిగి వచ్చారు. సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. తాత్యా అద్భుతంగా స్వస్థత పొందగా బాబా అనారోగ్యంతో మహాసమాధిలోకి వెళ్ళిపోయారు. తాత్యా మరణాన్ని తనపై వేసుకుని తాత్యాను కాపాడారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా తన జీవితమంతా పకీరుగా భక్తుల సంక్షేమం కోసం గడిపారు. భక్తుల దుఃఖాలు కష్టాలు తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుండి భక్తులు కాపాడుతున్నారు. బాబా మృతదేహాన్ని బూటీవాడలో మాత్రమే ఖననం చేయాలని గట్టిగా కోరిన వారిలో రామచంద్ర పాటిల్ ఒకరు. తాత్యా తన అనారోగ్యం నుండి కోలుకుని సమాధి అయ్యే వరకు ప్రశాంతమైన మరియు ఫలవంతమైన జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత తాత్యా కోటే పాటిల్ బాబా సేవలో తరించి 1945 మార్చి 12న మరణించారు. బాబా మహాసమాధి తరువాత ఆయన 27 సంవత్సరాల వరకు ఆయన ఆయుష్ని పొడిగించారు. ఆయన సమాధి లెండి తోటలో ప్రవేశ ద్వారం మరియు శ్రీ సాయిబాబా సంస్థానం యొక్క పవర్ హౌస్ మధ్య ఉంది. లెండీబాగ్లో ఇదే చివరి సమాధి. ఎన్నో ధార్మిక కార్యక్రమాలకు తాత్యా చేతుల మీదుగా చేయించారు బాబా. అన్నిటికీ మించి తన నిత్య సాన్నిధ్యాన్ని ప్రసాదించిన తాత్యాను అన్ని విధాలా అనుగ్రహించారు బాబా. శ్రీ సాయిబాబా సంస్థాన్ తాత్యా వారసులకు పల్లకీ ఉత్సవ సమయంలో సాయిబాబా చిత్రపటాన్ని తీసుకువెళ్లే గౌరవాన్ని ఇచ్చింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.